స్కానర్ ఉంది, స్కాన్ చేసుకొని పే చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు మొత్తానికి. జస్ట్ 5 రూపీస్ అంతే. ఆ స్కాన్ చేస్తే 5 రూపీస్తోనే టికెట్ అయిపోయింది. జస్ట్ చూసుకొని గార్డెన్ ఇదంతా. మన ఫేస్ పడతలేదు అట్టుంది అసలు, కర్రేగా ఉన్నాం. చూసుకొని వద్దాం. మ్యూజియం ఇది, తర్వాత మళ్ళీ అటు స్తూపం ఉన్నది, అటు వెళ్ళాలి. ఇది ఓన్లీ మ్యూజియం ఇక్కడ వరకు. సారనాథ్ మ్యూజియం. మ్యూజియం అంతా చూసుకొని, ఇందులో కూడా మళ్ళీ ఫోటో అలౌడ్ ఉండదు అనుకుంటా, చూసిన తర్వాత దిద్దాం. చూసుకొని అటు స్తూపం ఉన్నది, మళ్ళీ అటు వెళ్ళాలి. ఇందులో చూసిన తర్వాత ఇందులో ఫోటో అలా ఉంది. పార్వతి శాండ్ స్టోన్. వస్తుంది చూడడానికి అంత. ఇందులో ఫోటోలు ఉంది కాబట్టి బాగా నచ్చింది, లేకపోతే ఏమి ఉండకపోతుండే అట్లా. 20th century శాండ్ స్టోన్. లార్డ్ శివ కిల్లింగ్ డీమన్ ఆన్ దక్. బాగుంది ఇది కూడా. అందరీశ్వర శివలింగం 10th century. బాగుంది ఇది మొత్తం. ఉమామహేశ్వర్. గణేష్. ఎంత బాగుంది, వస్తున్నాయి ఆర్కిటెక్చర్స్. లోపల ఎంట్రీ కూడా భలే ఉంది. మొత్తం స్టోన్తో ఉంది మ్యూజియం మొత్తం. సూపర్. శివపార్వతి. స్టోన్స్, వాటి పేరు, డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఇక్కడ. స్టాండింగ్ కోస్టర్ పోస్టర్లో వాటి పేర్లు ఎంత క్లియర్గా రాసున్నాయి. ఇది కూడా యక్ష రైడర్ అండ్ లియోక్రాఫ్ట్. మొత్తం బాగుంది చూడ ఆర్కిటెక్చర్, బ్యూటిఫుల్. ఇక్కడ అక్కడే ఉందా? ఇక్కడే ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్. చూద్దామని వచ్చినాయి అసలు. బాగుంది మూమెంట్. ఇంకా చాలా ఉన్నది. చాలా అందంగా స్టోన్స్ మొత్తం అదే, ఇదంతా అదే. ఇక్కడ నుంచి అక్కడ వరకు చూసి బయటికి వెళ్ళాలన్నమాట మళ్ళీ ఇక్కడ నుంచి.
చూద్దాం, చాలా బాగుంది. ఆర్కిటెక్చర్గా అయితే మస్తు ఉంది చూడ్డానికి, బ్యూటిఫుల్. మంచిగా రాకుండా శిల్పాలని. ఇక్కడ మొత్తం అశోక్ ఇన్స్క్రిప్షన్ రాస్తుంది, కానీ మనదే అందులో వాడుతున్నాం. ప్రొటెక్షన్ గివింగ్ పోస్టర్, ప్రొటెక్షన్ పోస్టర్ బుద్ధుడిది. మ్యాక్సిమం మొత్తం మ్యూజియం చుట్టేసినాం. మళ్ళీ బయటకు వెళ్ళి అక్కడ ఇంకా బుద్ధ స్తూపం ఆడికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి అది కూడా చూసేసుకుందాం. అక్కడ ఆర్కిటెక్చర్ అయితే వస్తుంది, మంచిగా చూడొచ్చు. సూపర్ ఉంది చూడడానికి, బ్యూటిఫుల్. సో ఇంకా బయటకు వెళ్ళి మళ్ళీ అటు వెళ్దాం. సరే, ఎక్కడికి పోయినా పబ్లిక్ అయితే ఉంటుంది అంటారు కాదు. బయటకు వచ్చేస్తాను. ఆర్కియలాజికల్ మ్యూజియం సార్నాథ్ అని రాసింది అక్కడ. చూడడానికి ఎంట్రీ కూడా మస్తు. ఇట్లా అదంతా మనం చూసి వచ్చినాం ఆల్రెడీ. అక్కడ వరకు అన్నీ అదే, మొత్తం ఆర్కియలాజికల్ మ్యూజియం అనమాట ఇది. సో మళ్ళీ ఇటు నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ అటు నుంచి ఆ టికెట్ తీసుకుని అటు పక్కన స్తూపం ఉంది, మన వెనక కనబడుతుంది, కొంచెం కొంచెం కనబడుతుంది పైన. అక్కడ ఇప్పుడు కనబడుతుంది రెడ్గా కొంచెం కింద ఇక్కడ. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట. అది చూసుకొని మళ్ళీ బయటకు వెళ్తే ఇంకో టెంపుల్ ఉన్నది, అది కూడా వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేసేసుకున్నాం, మళ్ళీ అది కూడా కంప్లీట్ చేసేసుకొని బయటకు వెళ్దాం. ఓకే, చలో. మొత్తం మ్యూజియం ఇదే. ఇది ఎంట్రీ 5 రూపీస్ టికెట్ అంతే, ఆన్లైన్లో తీసేసుకోవచ్చు యూపీఐ ద్వారా. అట్లా నుంచి ఇట్లా నుంచి ఎంట్రీ ఇట్లా తిరిగి ఇట్లా చూసుకొని ఇది అశోక పిల్లర్ ఉండేది మిడిల్లో. ఇవన్నీ చూసుకొని హ్యాపీగా తిరిగి వెళ్ళిపోవచ్చు. 20 రూపాయలు ఏమో ఉంది టికెట్ అంతే. మళ్ళీ ఆన్లైన్లో స్కాన్ చేసేసినాం, 5 రూపాయల టికెట్ తీసుకున్నాం, అయిపోతాం. మనకెందుకు అంతసేపు లేటు, ఇవన్నీ మూమెంటమ్స్ అవి ఇవి ఉన్నాయి, ఇవన్నీ మనం కొనం. మనం తీసుకోగానే మంచిగా ఉన్నాయి చూడటానికి, బాగున్నాయి. శివలింగాలు, స్తూపాలు అన్నీ అవే. మనం అయితే లోపలికి పోదాం పద. ఎంట్రీ ఇదే. అంటే ఫస్ట్ టైం బుద్ధుడు ఇక్కడ స్పీచ్ ఇచ్చిన ప్లేస్ అన్నమాట ఇది. ఫస్ట్ టైం బుద్ధుడికి జ్ఞానోదయం అయిన తర్వాత ఫస్ట్ స్పీచ్ ఇక్కడే ఇచ్చిండు అనమాట బుద్ధుడు. సో అక్కడికి ఆ ప్లేస్కి వచ్చినాం అనమాట మనం. సో ఈ ప్లేస్ చూసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. ఇంకో టెంపుల్ ఉందన్నాడు మనోడు, ఆ టెంపుల్ కూడా చూసుకుందాం. ఎంట్రీ ఇక్కడనే. చలో, ఎంట్రీ ఇచ్చేసినాం బుద్ధ స్తూపాకి. డ్రింకింగ్ వాటర్ ఉన్నాయంటే నాకేం వద్దు. మనం ఇట్లా పోయి ఇదంతా తిరిగి ఇట్లా రావాలి, చూపిస్తాకు. ఇట్లా ఉందన్నమాట. సో ఇట్లా మొత్తం తిరిగి అట్లా చూసుకుంటూ ఆ బుద్ధ స్తూపా నుంచి అటు నుంచి మళ్ళీ బుద్ధ స్తూప వేరేనా? ఓ షట్, మళ్ళీ అటు కూడా వేరే పోవాలన్నా? ఇది వేరే అది వేరే. ఓ ఇన్ని ఉన్నాయి ఇందులో? లేదు ఇట్లనే ఉందనుకుంటా. ఎంటర్ చూద్దాం ఫస్ట్ అయితే పోయి. ఇటు నుంచి చూసుకుంటూ అటు పోయి అట్లా రావాలి మళ్ళీ మనం. కానీ గార్డెన్ బాగుంది. భలే ఉన్నాయి అసలు, వెరైటీగా. అక్కడ కనిపిస్తుంది బుద్ధ స్తూప్. ఆడికి వెళ్ళాలి మనం. ఇట్లా తిరుక్కుంటూ నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి అట్లా చూసుకొని మళ్ళీ సేమ్ ఇదే ఎగ్జిట్ బయటికి వెళ్ళాలి. నీకు కనిపిస్తుందిగా బుద్ధ స్తూప్, అది అసలు. ఇప్పుడు అంత నీట్గా కనిపిస్తుందో నీడకి వస్తే ఫోన్. అయ్యో బుద్ధ స్తూప్ మస్తుంది. ఇది ఆలిపిలో రాసి.
అది పిల్లలు. Voilà. D'accord. Merci. On vous va. Merci. Je m'excuse pour la prononciation parce qu'il y avait des noms oui, non, mais... accouchés dehors. Hein. Non. On va dire que c'était les crevettes. Voilà. అశోక పిల్లర్ ఇది. ఇంకా అటు సైడ్ వేరే ఇంకోటి ఉంది దాని పేరు Comme ça d'une minute. Je sais pas si tu peux y aller. On attend, non. Qu'est-ce qu'on fait? On va là-haut? Et bon, on va aller voir les autres. మౌర్యన్ ఆర్ట్ ఇది, మౌర్యులది. చెక్కజన్ విహార్. మనం ఇటు పోయి వచ్చినాం ఆల్రెడీ. అశోక పిల్లర్ చూసి వచ్చినాం. మళ్ళీ ఇటు వెళ్ళాలి మనం. ఇటు వెళ్తే అక్కడ స్తూపాలు ఉన్నాయి కనబడుతున్నాయి, చిన్న చిన్నగా. అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి అట్లా తిరిగి ఆ స్తూపకి వెళ్ళి అటు నుంచి అటు తిరిగి రావాలి. చలో చలి పడితే క్యా కరేంగే ఫిర్ తోదాం పదా. ఒక్క రోజులో ఇన్ని తిరగడం అంటే హైలైట్ ఏమో. ఇప్పుడు కూడా అంత నీట్గా కనబడుతుంది మొత్తం. బ్యూటిఫుల్ పిక్చర్ కనబడుతుంది ఇక్కడ నుంచి. చూడ్డానికి ఎంత బాగుందో. ఎంతైనా అప్పుడు ఆర్కిటెక్చర్. ఇప్పుడేం లేదు, అంతా మాయే ఇప్పుడు. మొత్తం అవే. ఒకరోజు సరిపోదు అసలు ఇట్లా చూడడానికి నార్మల్గా అయితే. కానీ మనం మాత్రం ఒక రోజులో చూసేస్తున్నాం ఎన్ని పిల్లర్లు చూడు. ఎంత బాగున్నాయో. ఇవన్నీ అవే. మనం ఇట్లా చూస్తూ వెళ్ళిపోవటమే. మనం మీకు చూపిస్తూ నేను చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాను ఇలా. చాలా పెద్దది తిరగాలంటే. వస్తున్నది. ఇట్లా వెళ్ళి అట్లా తిరిగి రావచ్చు మనం. కుమారదేవిస్ ఇన్స్పిరేషన్ స్క్రిప్ట్ అట. సంస్కృత్ స్క్రిప్ట్ అని ఎల్లి నాగరి. 11141154 సియా. అప్పటి నుంచి బాగానే ఉంచారు దీన్ని మొత్తం. కనుకోవచ్చా పోరాదా. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఇళ్ళ నుంచి నడవరాదన్నారు అనుకో, వేసేస్తారు మనం. సో అందుకని అడిగిన ఇట్లా తిరిగి వెళ్ళొచ్చా అని. అదే అడిగిన. సో అడిగిన తర్వాత ఓకే అన్నారు కాబట్టి ఇంకా మనం అట్లా వెళ్ళొచ్చు అనమాట. బాగున్నాయి ఇవన్నీ. ఇదేంది ఇంత పెద్దగా హైలైట్ కనబడుతుంది ఈ స్తూపం మాత్రం. ఇక్కడేదో ఉంది, అట్లా పోయి చూసొద్దాం పద. ఇంత దూరం వచ్చినప్పుడు చూడాలిగా. పంచాయతన్ టెంపుల్. టెంపుల్ ఇలా ఉందా, భలే ఉంది. అంటే పైన అంత లేదు, కింద వరకు ఉంది అంతే. మనం ఇట్లా పైకి వెళ్ళి ఆ స్తూపం చూసుకొని అట్లా తిరిగి రావాలి. ఎండ మంచి గట్టిగా కొడుతుంది. చూసి తిరుక్కుంటే ఇక్కడ దాకా వచ్చేసినాం. ఈ స్తూప చేసి రౌండ్ తిరిగి మళ్ళీ అక్కడి నుంచి అది టెంపుల్ అట్లా వెళ్ళాలి. ఇక్కడ టెంపుల్ ఉంది ఇంకోటి ఏదో, ఆడికి వెళ్తుందో వెళ్ళదో తెలియదు మరి. ఇదైతే చూసేసి వెళ్దాం అట్లా రౌండ్ తిరిగేసి. స్తూపాలు ఇవి అన్నీ భలే ఉన్నాయి. ఈ ఆర్కిటెక్చర్ అంతా
ఎట్లుందో ప్రతి మెట్టుకు ప్రతి రాయికి ఒక ఆర్కిటెక్చర్ ఉంది ఈడ. ప్రతిది ఒక పద్ధతిగా పర్టికులర్గా ఉంది. అంత నీట్గా ఉంది. ఆ స్తూపం అట్లా చూసుకొని అట్లా తిరిగి రావాలి మళ్ళీ మనం. కానీ ఎండ కరెక్ట్గా మనం వచ్చిన టైంకి ఎండ దారుణంగా కొడుతుంది. మళ్ళీ ఎండలో నడుచుడు అవుతుంది. దగ్గరికి అయితే వెళ్ళి చూసి అట్లా తిరిగి అట్లా వెళ్దాం. ఈ ఎండకు అసలు కనబడతలేదు, నీడ వచ్చాక కనబడుతుంది. ఎండాడుకో రైస్. ఇప్పుడు చూడు స్తూపం ఇంత పెద్దది ఎట్లా కట్టారు అసలు. ఇన్ని బండలు, ఇంత పెద్దది, పై వరకు కూడా ఆర్కిటెక్చర్ ఉంది బ్యూటిఫుల్గా. ఇక్కడ మొత్తం ఇది అప్పుడు పరిస్థితులు. ఇవన్నీ చూసినప్పుడు మ్యాక్సిమం ఇవన్నీ తీసేసి అక్కడ పెట్టారు కల్చర్ ఆర్టికల్చర్ వాళ్ళు తీసినప్పుడు. ఇంత పెద్ద స్తూపం బ్యూటిఫుల్గా ఉంది. నైట్ టైం లైటింగ్ ఉంటుంది అనుకుంటా మంచిగా. దమ్మెక్ స్తూప, ధర్మచక్ర స్తూప ఇది. మరి 20 మీటర్లు 3.20 మీటర్స్లో దొరికిందంటది. ఏ దమ్మ హేతు ప్రభవ రిటర్న్ ఇన్ ద బ్రహ్మి స్క్రిప్ట్ ఆఫ్ 16th and 7th century. Designs of swastik leaf and floral patterns combined with birds and human figures. అన్నీ కలిపి ఉన్నాయన్నమాట. దీని మీద చదువుకుంటారు, అది చదువుకోవడానికి దాంట్లో కూడా రాసింది. చేయబెడితే వాళ్ళకి అర్థమైపోతుంది స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ కూడా ఉంది ఇలా, లిపి, బ్రైల్ లిపి, దాంట్లో కూడా రాసి పెట్టారు. ఇది బాగుంది. ఇంకా ఇవన్నీ చూసినాం మనం. స్తూపం స్తూప కూడా అయిపోయింది. ఇంకోటి ఏదో పక్కన ఉంది నాకు కనబడుతుంది టెంపుల్, దాన్ని చూడాలి. వెళ్ళి ఒకసారి అటు కూడా వెళ్ళి చూద్దాం. అదేంది చూసుకొని తర్వాత బయలుదేరు. మొత్తం ఫారినర్స్ అంతా మొత్తం ట్రాన్స్లేటర్లు పెట్టుకున్నారు. మనం ఏమైనా మాట్లాడినా కూడా వాళ్ళకి ట్రాన్స్లేట్ అయిపోయి వినబడుద్ది. మంచిగా ఉన్నది. అక్కడ అందరు చెవులలో ట్రాన్స్లేటర్లు పెట్టుకొని తిరుగుతున్నారు ఇక్కడ. అదొకటి బాగుంది. అంటే నార్మల్గా ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ అందరికి భాష రాదు కాబట్టి వాళ్ళు ట్రాన్స్లేటర్లు అన్నీ పెట్టుకొని తిరుగుతున్నారు హ్యాపీగా. సో వాళ్ళు ఏం మాట్లాడినా మనం ఏం మాట్లాడినా వాళ్ళకి అర్థమైపోతుంది. అది బెటర్. చలో ఇది అయిపోయింది. అదేందో చూద్దాం. జైన్ టెంపుల్ అంట. సో ఇప్పుడు ఇంకా జైన్ టెంపుల్ పోయేంత టైం లేదు, ఎందుకంటే మనకు టైం అయిపోతుంది. మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకేదో చెప్పిండు మనోడు, అది గుర్తులేదు. సో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా చూసుకొని మళ్ళీ మనం హారత్ దగ్గరికి వెళ్ళేసరికి టైం పడుతుంది. సో అది మిస్ అవ్వద్దు, ఏది మిస్ అయినా కాబట్టి. సో ఇవైతే చూసేసినాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం రమ్మని చెప్పేసి అటు వెళ్ళి ఆ టెంపుల్ సారనాథ్ కాదు, దాని పేరు ఏదో చెప్పిండు, అబ్బా గుర్తురాట్లేదు. అదేదో చూసుకొని ఏదో ఉన్నది, అది టెంపుల్ కాదు, అది మెడిటేషన్ సెంటర్. అది బాగుంటుంది చూడడానికి అన్నాడు. సో అదొకటి చూసుకొని బయలుదేరదాం. ఇంకా మళ్ళీ అక్కడికి మన అస్సి ఘాట్కి వెళ్ళాలి, హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళాలి, దశమేధ ఘాట్కి వెళ్ళి అక్కడ మన హారతి చూడాలి. సో అది మనది ఈరోజు ట్రిప్. ఈరోజు వరకు మొత్తం ఇదే ట్రిప్. సో అది చూసుకున్న తర్వాత వచ్చేద్దాం. చలో.